చెట్టినాడ్ కీమా పులావ్. వావ్, సో పులావ్ చేయబోతున్నాం, అది కూడా చెట్టినాడు కీమా అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న రైస్ అయితే తీసుకొచ్చేసావు. అండ్ టమాటోస్, ఆనియన్స్, అలాగే పుదీనానా? యా, అది పుదీనా. ఇంకా మసాలా దినుసులు అండ్ కీమా మెయిన్. యా, కీమాని కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేసి తెచ్చాం, మటన్ కీమా. ఎస్, ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, సో చెట్టినాడ్ మసాలా మనం ఇక్కడే ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో దానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేద్దాం. అలాగే. సో స్టవ్ అయితే వెలిగించేసాను. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి, మసాలాస్ అన్ని కూడా. ఓకే, ఫస్ట్ జీలకర్ర. సో జీలకర్ర అయిపోయింది కదా, నెక్స్ట్ మిరియాలు కూడా. ఓకే, ఆ తర్వాత ధనియాలు కూడా. నెక్స్ట్ కొంచెం దాల్చిన చెక్క, లైట్గా కొంచెం సోంపు, అలాగే ఎండుమిర్చి కూడా. ఏ మసాలా అయినా మనకి ఫస్ట్ ధనియాలు ఉంటే మాత్రం చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా. అండ్ ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ అసలు టేస్టే వేరు ఉంటుంది. ఏ డిష్ చేసుకున్నా కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఎస్, సో మనం ఇంకా అది లైట్గా వేగాయి కదా, యా, స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే. ఓకే, ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. సో ఇలా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటే ఏంటంటే మనం దీన్ని ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అందుకని కొంచెం సాల్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అలాగే. స్పూన్, ఓకే, కొంచెం నూనె, ఇందులోనే ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసేస్తున్నాం. అలాగే. అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో పల్లవి, రంజాన్ రోజున అలాగే మనకి ఖీర్ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లు సో చాలా బాగా చేసుకుంటూ ఉంటారు కదా. ఎస్, అవును. సో దానికి కొంచెం హెల్తీగా టర్న్ చేయాలి అని అంటే మనం ఏదైతే షుగర్ యూస్ చేస్తామో, వైట్ షుగర్, అది కాకుండా బ్రౌన్ షుగర్ కానీ బెల్లంతో కానీ చేసుకోవడం. అండ్ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలంటే పిల్లలకు పెడుతున్నప్పుడు సాబుదానా ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి. అండ్ వాళ్ళు ఎట్లాగో కద్దుకో కీర్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు కాబట్టి, సో అది అండ్ దట్టు వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ టైం రంజాన్ అనేది ఒక మంత్ ఇలా వెనక్కి వస్తూ ఉంటుంది. అవును, లైక్ ఇప్పుడు మార్చ్లో వస్తే నెక్స్ట్ వాళ్ళకి ఫిబ్రవరిలో వస్తుంది. సో ఇది మనకు సమ్మర్ సీజన్లో వచ్చింది కాబట్టి ఆ కద్దు అంటే ఐ మీన్ లైక్ ఆ సోరకాయ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యామిలీకి చెందిన వెజిటేబుల్స్ అన్ని కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చక్కగా బాడీ అంతా కూడా రీహైడ్రేట్ అవుతుంది కాబట్టి, సో ఈ రంజాన్ టైంలో అండ్ అలాగే రంజాన్ రోజు ముస్లిమ్సే కాకుండా మనం కూడా అలాంటి స్పెషల్స్ చేసుకొని తింటే మనకు కూడా న్యూట్రిషన్ అనేది చక్కగా అందుతుంది. ఓకే, సో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. యా, నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా. నెక్స్ట్ కొంచెం ఉప్పు అండ్ అలాగే పసుపు కూడా వేసేద్దాం. ఓకే, అలాగే కొంచెం పసుపు కూడా.
ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కీమా కూడా వేసిద్దాం. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెట్టినాడు మసాలా వేసిద్దాం. ఇది కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాం. ఓకే. సోంపు కూడా ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవచ్చు. యా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. ఓకే. మళ్ళీ ఎందుకంటే రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. మసాలా కూడా వేసాం కాబట్టి కొన్ని వాటర్ లైట్గా వేసి దాన్ని చక్కగా మగ్గనిద్దాం. ఓకే. మూత పెట్టుకొని దాన్ని మగ్గనిద్దాం చక్కగా. ఓకే. అయిపోయింది పల్లవి. యా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ని వేసేసుకుంటున్నాం. ఓకే. సో బ్రౌన్ బాస్మతి రైస్. యా, అందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. అలాగే. మరి ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా వేయాల్సినవి? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడం. ఓకే. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. అయిపోయిందా పల్లవి మరి? యా ముల్యా, చెట్టినాడు కీమా పులావ్ రెడీ అయిపోయింది. ఓకే. చెట్టినాడు కీమా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చెట్టినాడు కీమా పులావ్కి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1, సోంపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఉప్పు సరిపడా, ఉడికించుకున్న కీమా 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చెట్టినాడు కీమా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, సోంపు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, ఉడికించుకున్న మటన్ కీమా, మిక్సీ పట్టుకున్న చెట్టినాడు మసాలా పొడి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని చివరిగా బ్రౌన్ బాస్మతి రైస్, పుదీనా వేసి కలిపి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చెట్టినాడు కీమా పులావ్ రెడీ.